హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చి లైక్ చిన్న సేవింగ్స్ అంటే ఒక ఫ్రెషర్ ఆర్ ఒక ఎంప్లాయీ తనకు ఉన్న శాలరీతో సేవింగ్స్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది. అంటే సేవింగ్స్ అంటే అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చేశాను. ఒక 5 టైప్స్ ఆఫ్ సేవింగ్స్ ఉంటాయి, చేసుకుంటారు అని. బట్ నేను చెప్పేది ఒక చిన్న సజెషన్ లాగా అనమాట. అంటే బేసికలీ ఫర్ యంగ్ ఎంప్లాయీస్. సో యంగ్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి కొంచెం ఈ రోజుల్లో ఏంటంటే 21 ఆఫ్టర్ పోస్ట్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే 23 పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కానీ మంచి శాలరీస్ వస్తున్నాయి. లైక్ 30,000 టు 25,000 అట్లీస్ట్ స్టార్ట్ చేసుకుందాం కార్పొరేట్ లైఫ్ అయితే. గవర్నమెంట్ అయినా కూడా 30,000 మినిమం ఉంటుంది. సో 10,000 15,000 ఉన్న వాళ్ళకి పాపం వాళ్ళు గడవడమే చాలా కష్టం అండి. సో వాళ్ళకి సేవింగ్స్ చేసుకో అంటే వాళ్ళకున్న శక్తిలో వాళ్ళు ఏదో చేసుకుంటారు, చీటుపాట్లు అవి వేసుకొని. కానీ అట్లీస్ట్ 25 శాలరీ నుంచి స్టార్ట్ అయ్యే ప్రొఫెషనల్స్కి ఆర్ కెరియర్ ఎంప్లాయీస్కి ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే మీరు యూస్ చేసుకోండి. మాకు తెలిసిన నువ్వేంటి చెప్పొచ్చేది అనుకుంటే అప్ టు యూ. బట్ ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ డూ ఫాలో. ఏంటి అంటే, సో లెట్ అస్ అస్యూమ్ ఒక 21 ఆర్ 23కి జాబ్ వచ్చింది. అంటే ఐదర్ ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పోనీ హైయెస్ట్ 23 వేసుకుందాం. 23 సంవత్సరాలకి జాబ్ వచ్చింది అనుకుందాం. విత్ ఏ ప్యాకేజ్ ఆఫ్ 25,000 టేక్ హోమ్, అంటే 25,000 రూపాయలు టేక్ హోమ్తో వచ్చింది అనుకుందాం. నాకు తెలుసండి, ఎందుకంటే 25,000 రూపాయలు జీతగాడు వచ్చాడు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇదివరకు వాళ్ళ చదువులకి ఎంత కష్టపడ్డారో. అంటే ఒకవేళ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నారు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్, మళ్ళీ చాలా మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలంటే కొంతమంది లోన్లకు వెళ్తారండి, ఇంజనీరింగ్ నుంచి కూడా లోన్లకు వెళ్తారు. ఇలాగ వెళ్ళే వాళ్ళందరికీ వాళ్ళ పాప లోన్లు తీర్చే బాధ్యత పిల్లల మీదే ఉంటుంది కదండి. సో అలాంటి వాళ్ళ కోసం ఒకవేళ దేవుడి దయ వల్ల ఏ లోన్లు లేవు, ఒక భగవంతుడి దయ వల్ల తల్లిదండ్రులు చేసుకునే పుణ్యం లేకపోతే మనం చేసుకునే పుణ్యం మన చదువులకు ఎటువంటి లోన్లు అవ్వలేదు అనుకుందాం. ఫ్రెష్గా మన కెరీర్ స్టార్ట్ చేస్తున్నాం, కానీ మన తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత మనకు ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళకి కానీ నేను చెప్పే సలహా ఏంటంటే, ఇది చాలామంది చెప్పుంటారండి, కానీ నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఎందుకంటే నా 16 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో, వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో నాకెవరు ఇంత విడమర్చి చెప్పలేదండి. కేవలం ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఏ విషయానికైనా, అది మంచికైనా చెడుకైనా మనకి అనుభవంలోకి వచ్చిన తర్వాతే మనం ఇంకొకరికి చెప్పగలం. మనకు చెప్తే ఇంకొకరు చెప్పినా కూడా మనం వినే మైండ్లో మనం ఉండము. కానీ మనకి ఇవన్నీ అనుభవంలోకి వచ్చి గడిచిపోయిన కాలాన్ని తలుచుకొని బాధపడడం తప్పితే అయ్యో అని అనిపించే రోజులు పోయాయండి. అందుకని ఇప్పుడైనా, ఎందుకంటే వీళ్ళు చాలామంది చెప్తున్నారు, ఈవిడ చెప్తున్నారు, పోనీ ఒక్కరైనా ఫాలో అవుదాం అనుకునే వాళ్ళు స్టార్ట్ చేయండి. అంటే 25 ఇయర్స్ లేకపోతే 23 ఇయర్స్ వాళ్ళకి 25,000 శాలరీ అనుకుందాం. మీరు రాసుకోండి. ఒకవేళ వాళ్ళు అవుట్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు అంటే ఒక పల్లెటూరు నుంచి పాపం వేరే ఊరికి వెళ్ళి పని చేసుకోవాలి, లేకపోతే వాళ్ళున్న హోమ్ టౌన్ నుంచి వేరే ఊరు వెళ్ళి పని చేసుకునే వాళ్ళకి చీప్లో చీప్ చూసుకున్న 7,000 నుంచి 10,000 వరకు ఐదర్ పీజీ కానీ హాస్టల్ కానీ రూమ్ కానీ రెంట్ కానీ ఉంటుంది, అంతే కదండి. సో 10,000 పోయింది అనుకుందాం. ఇంకొక 10,000 పేరెంట్స్కి పంపించేసేయండి. మీరు అనుకుంటారు, మా అమ్మగారు నాన్నగారు నా డబ్బులు అడగరండి. పేరెంట్స్ పిల్లల్ని డబ్బులు అడగరండి. నాకు తెలిసి పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకు పెట్టాలనే ఊహించుకుంటారు, కానీ పిల్లల నుంచి ఆశించరండి. 90% ఆఫ్ ద పేరెంట్స్. 10% ఉంటారండి, ఎందుకంటే వాళ్ళే కష్టాల్లో ఉండి వాళ్ళ గడవడానికి ఇబ్బంది ఉన్నవాళ్ళు కొడుకో కూతురో అందొస్తే వాళ్ళ జీతం కూడా అంతే బాగుండు అనేవాళ్ళు ఒక 10% ఓ 15% ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఈ 10,000 ఉపయోగపడుతుంది. సో ఈ 25లో నేను బేసిక్ 25 తోటి స్టార్ట్ చేస్తున్నాను. 10,000 మీ హాస్టల్ ఆర్ రూమ్ ఆర్ ఫ్రెండ్స్ షేరింగ్ దేనికైనా ఖర్చు పెట్టేసుకోండి. 10,000 పేరెంట్స్కి పంపించేసేయండి. వాళ్ళు ఆశించరు అయినా పంపించేయండి, ఆశించలేదు అయినా పంపించండి. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, నీ డబ్బులు నాకొద్దు, నేను ముట్టుకోను, అది నీకే, నీ ఫ్యూచర్కి. ఎందుకంటే ఆడపిల్లలు జనరల్గా పనిచేస్తే తల్లిదండ్రులు పాపం ఆశించరండి. ఇంకా కొడుకు అనుకోండి, ఒక రకంగా పోన్లే కొడుకు సంపాదించి ఇచ్చారని ముచ్చట పడిపోతుంది. ఆడపిల్లలది పోన్లే వాళ్ళ పిల్లకి ఉపయోగపడతాయి కదా అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఒకవేళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే
ఆ 10,000ని రికరింగ్ డిపాజిట్ చేసేసేయండి. ముట్టుకోవద్దు. నెత్తి మీదకి వచ్చిన కష్టాలు వచ్చినా ఏదొచ్చినా ముట్టుకోవద్దు. ఇంకో 5,000 మిగులుతుంది కదండి, అది మీ ఎక్స్పెన్సెస్. అందులో కూడా విచ్చలవిడితనంగా 5,000 ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు వాడేకండి. ఏమాత్రం మిగిలినా ఉంచుకోండి. మీరు అంటారు ఇంత 5,000 రూపాయలు ఏం సరిపోతాయనండి. నిజంగా 10,000 రూపాయలు జీతం వచ్చేవాడు గడుపుతున్నాడు కదండి. ఇన్నాళ్ళు మనకు ఆ జీతం లేకుండానే మనం గడిపాం కదండి. మన పేరెంట్స్ ఇచ్చిన 1,000, 2,000, 3,000 తోటే పాకెట్ మనీ కింద. మరి ఇప్పుడు ఆ పాకెట్ మనీని అదే 2,000, 3,000కి ఎందుకండి రెస్ట్రిక్ట్ చేయరు? వచ్చిన 5,000ని ఖర్చు పెట్టేయాలి, మిగిలిపోయిన 5,000ని ఖర్చు పెట్టేయాలి, మళ్ళీ 1వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. అలా కాకుండా 10,000 రెంట్ కానీ ఏదైనా పోయినా 10,000 మీది కాదని ఇద్దరు పేరెంట్స్ పంపించడం కానీ ఒక ఆర్డీ కానీ చేయండి. 5,000ని మీ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ చేయండి. బట్ 5,000 కూడా ఖర్చు పెట్టద్దు. అత్యవసరం వచ్చి మంత్ ఎండ్ వచ్చినప్పుడు ఒక 1,000, 2,000 రూపాయలకి ఇబ్బంది పడే రోజులు చాలా వస్తాయండి. యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఇవి తెలియదు. ఏముందిలే ఫ్రెండ్ని అడిగేస్తాను, ఏముందిలే మళ్ళీ మా పేరెంట్స్ని అడుగుతాను. ఎంత సంపాదించి మళ్ళీ పేరెంట్స్ని అడిగితే వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే పిల్లలం, తల్లిదండ్రులు ఇస్తారు, ఎంత అడిగితే అంత ఇస్తారు. కానీ మనకు కూడా ఉండాలి కదండి. ఇంత ఉద్యోగం చేసుకొని మళ్ళీ పేరెంట్స్ని అడుగుతున్నావా, అయిపోయింది. సో ఒకవేళ ఈ 10,000 ఏదైతే పేరెంట్స్ వద్దన్నారో అది ఆర్డీ చేయమన్నాను కదండి, ఒక 2-3 ఇయర్స్ చేయండి. నిజం చెప్తున్నాను, అప్పటికి మినిమం 2 lakhs to 3 lakhs మినిమం సేవ్ అవుతుంది. అండ్ మీరు 25 to 26 వచ్చేటప్పటికి మీ పేరెంట్స్ ఆబ్వియస్గా మ్యాచెస్ స్టార్ట్ చేస్తారు. అవునా కదా అండి? ఈ రోజుల్లో ఎవరు 30, 35 అయితే ముదురు బెండకాయలు అయిపోతున్నారు, లేకపోతే యంగ్ ఏజ్లోనే పెళ్లి చేసేస్తున్నారు. సో ఒకవేళ 25, 26 లాగా వచ్చేటప్పటికి మీరు కనీసం 3 to 5 lakhs సేవ్ చేయగలిగితే, ఇన్ కేస్ సేవ్ చేయగలిగితే ఆ అమౌంట్ని డౌన్ పేమెంట్ ఇచ్చి చిన్న హౌస్ తీసుకోండి. మీరు అంటారు ఈ రోజుల్లో హౌసెస్ అన్ని 50 లక్షలు, ₹1,00,00,000. నేను ₹1,00,00,000 ఇంటికి అయితే వెళ్ళిపోమని చెప్పలేదండి, లేకపోతే 50 లక్షలకి ఇంటికి వెళ్ళిపో. మన బడ్జెట్లో 10,000 ఈఎంఐ కట్టగలుగుతున్నాం అని అంటే మినిమం 20,000 to 25,000, 20 lakhs to 25 lakhs హౌస్ వస్తుందండి. సో మీరు అప్పటికే 5 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, దాచుకున్నారు కదండి. సో ఆ 5 + 25 30 lakhsకి మీ చుట్టుపక్కల మీకు దగ్గరలో లేకపోతే మీకు దూరంగా నేను ఒక ఓన్ హౌస్ కొనుక్కోండి. ఎందుకు ఇదంతా నేను స్టోరీ చెప్తున్నాను అంటే, యంగ్ ఏజ్లోనే హౌస్ అంటూ కొనుక్కోగలిగితే మీ ఈఎంఐ వచ్చి 15 years or 20 years చేసేటప్పుడు, అంటే మీకు ఒక 40-45 years వచ్చేటప్పటికి మీ ఈఎంఐ క్లోజ్ అయిపోయి హౌస్ మీ ఓన్ అయిపోతుందండి. లేదు ఇప్పుడు మేము చేసిన చిన్న అంటే తప్పు అన్నను, మా సేవింగ్స్ అంతా ఒక 20 ఏళ్ళు దాచి అప్పుడు హౌస్ తీసుకున్నాం రీసెంట్గా. కానీ అప్పుడు కూడా మేము ఈఎంఐకి వెళ్ళాం. అంటే నేను ఇంకో 20 years నేను మా హస్బెండ్, లేకపోతే ఒక 15 years ఇంకా జాబ్ అయినా బిజినెస్, మా హస్బెండ్ బిజినెస్ కాబట్టి ఆయన బిజినెస్ అయినా నేను జాబ్ అయినా చెయ్యాలి, ఆ ఈఎంఐకి బౌండ్ అయ్యి ఉండి ఉంటాం. అదే మాకు తెలివితేటలు ఒక 15 years పోనీ ఇమీడియట్గా యంగ్ ఏజ్లో కాకపోయినా ఒక 25, 28, 30sలోనైనా మాకు వచ్చి ఉంటే, అంటే అప్పట్లో చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే అద్దెలలో ఉన్నప్పుడు ఎవరు సొంతలు కొనుక్కుంటారా అని అంటే చెప్పరో, మనకే వెలగదో, మన చుట్టాలు అంత మనకి మన ఎదుగుదలను చూసి తట్టుకోలేరనో ఎవ్వరు సలహాలు ఇవ్వరండి. ఏదో అమ్మ నాన్న ఇల్లు కొనుక్కోనరా అంటే ఇప్పుడు మాకెందుకులే అనేస్తాం మనం. కానీ ఒకటి చెప్తున్నానండి, మనకంటూ సొంత గూడు ఒకటి ఉండాలండి. అందుకని ఇంతలా ఎందుకు చెప్తున్నాను మరొకసారి ఏంటంటే, చిన్న వయసులో ఉన్నప్పుడే ఒక హౌస్ తీసుకోండి. అది పెద్ద బంగ్లా విల్లా అని అంటలేదు, 2 bedroom అయినా చిన్న హౌస్ అయినా, అంటే 850 SFT అయినా 750 అయినా 900 SFT, ఏదో ఒక SFT ఒక హౌస్ అట్ యంగ్ ఏజ్, అంటే ఒక 25, 27లో తీసుకుంటే మీరు 45, 48 మ్యాక్సిమం 50 వచ్చేటప్పటికి ఆ ఈఎంఐ క్లియర్ అయిపోతుందండి. అప్పుడు మన పిల్లలకి మనం ఇల్లు ఇచ్చిన ఫ్యూచర్లో, లేకపోతే మన తదంతరం వాళ్ళకి ఏ బర్డెన్ ఉండదండి. మనం 40 వరకు సంపాదించుకొని అన్ని బాధ్యతలు తీర్చుకుంటూ పిల్లల చదువులన్నీ అయ్యి అప్పుడు ఇల్లు స్టార్ట్ చేద్దామని చేసామనుకోండి, పిల్లల బాధ్యతలు అంత తొందరగా తీరిపోతాయండి. చదువు అవుతుంది, చదువు తర్వాత హయ్యర్ స్టడీస్, లేకపోతే వాళ్ళ పెళ్ళి, వాళ్ళ పేరెంటం, వాళ్ళ పురుడు, వాళ్ళ పుణ్యక్ష, ఇంక ఇవన్నీ వస్తాయి తప్పితే ఇంటి కోసం అనే థాట్ ఈఎంఐ తీసుకున్నప్పుడు తెలుస్తుందండి. అమ్మో ఇంకో 20 సంవత్సరాలు కట్టాలని. 40లో తీసుకుంటే 60 వరకు కడుతూ ఉంటే మన లాంగ్విటీ ఈ రోజుల్లో 60 ఏళ్ళు అక్కడ ఉన్నాయండి. 50కే పుట్టుకోమంటున్నాం, లేకపోతే 40లకే పుట్టుకోమంటున్నాం. నిజంగా అలా పోతే
ఆ హౌస్ ఈఎంఐ మళ్ళీ మన పిల్లల బర్త్డేనే అవుతుంది కదండి. అందుకనే మరీ చెప్తున్నాను, ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి యంగర్ ఏజ్లోనే, అంటే లైక్ 25స్లోనే స్టార్ట్ చేయడము, 28లోనే స్టార్ట్ చేసి ఒక 20 ఇయర్స్ లోపల ఫినిష్ చేసుకోండి. ఇది నేను చెప్పాలనుకున్న చిన్న సలహా అండి. మీ అందరికీ నచ్చితే కనుక పాటించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.